మీకు అందరికీ తెలుసు సినిమా కొంచెం అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయింది. బయట చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది అది సృష్టి ధర్మం. బట్ ఎందుకు లేట్ అయింది అనేది నేను మళ్ళీ చెప్పాలి. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఖుషీ ఎక్స్టెన్షన్ లాంటి స్టోరీ. ఖుషీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మళ్ళీ ఈగో వచ్చి విడిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చి వాళ్ళు ఇద్దరు లెక్చర్లుగా ఉన్నప్పుడు అదే ఈగో కంటిన్యూ అవుతే ఎలా ఉంటుంది, ఒక క్రేజీ థాట్తో స్టార్ట్ అయ్యాము. బట్ అది స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న స్పేస్, నేను అనుకున్న హీరోయిజము, నేను అనుకున్న ఎక్కడో ఒక ఫన్ అనే యాంగిల్కి లిమిట్ అయిపోతున్నాం అని చెప్పి కథ మారడం జరిగింది. కథ మార్చిన దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్గా వచ్చేంత వరకు, అండ్ మధ్యలో అది కోవిడ్ అంటారో ఇంకోటి అంటారో, వాట్ ఎవర్ రీజన్స్, ఈ సినిమా డిలే అవ్వడానికి అట్ ది సేమ్ టైం ఇందాక అందరు చెప్పారు చాలా ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసాం అంటే నేనేదో కావాలని చెప్పట్లేదు. ఈ సినిమా డిలే అవ్వడానికి నేనే రీజను. ఈ సినిమా మొన్న అంత ఫాస్ట్గా తీసాం కూడా నేనే రీజన్. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలలో పనిచేశాను. కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు.